కేవలం ఒక చిన్న పిన్ ఒక ప్రాణానికి ప్రమాదంగా మారింది. అది ఎలాగో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ గుత్తా లోకేష్, మీ లంగ్ డాక్టర్. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు పుష్ పిన్ అనేది నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ తను పొరపాటున మింగేశాడు. తర్వాత రోజు తనకి ఆయాసం అది వస్తా అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పాడు. పేరెంట్స్ చెప్పగానే వాళ్ళు ఫస్ట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. పొట్టలో ఏమైనా ఉందని చూడడానికి. సార్ అది ఎక్స్రే తీయగానే మనకి లంగ్స్ లో ఉందని అర్థమైంది వాళ్ళకి. సో దాన్ని నా దగ్గరికి పంపించారు. తను వచ్చినప్పుడు చూసినప్పుడు బాగా ఆయాసపడతా ఉన్నాడు. చెప్పాము, అమ్మ ఇది మత్తిచ్చి బ్రాంకోస్కోపీ ద్వారా తీయాలని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో మనం లోపల బ్రాంకోస్కోపీ చేసినప్పుడు అది ఎక్కడ ఉందంటే పిన్ లోపల ఎడం పక్క ఊపిరితిత్తులో గుచ్చుకొని పిన్ పైప్ కి అలా ఉంది. సో అది తీసే క్రమంలో ఒక్కొక్కసారి బాగా బ్లీడింగ్ అయ్యి లైఫ్ రిస్క్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మేజర్ ఆపరేషన్ అయ్యి ఎడం పక్క ఊపిరితిత్తు కూడా తీసేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇటువంటి కాంప్లికేషన్ కూడా ఉంటాయి. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పుష్ పిన్ అనేది మినిమల్ కాంప్లికేషన్స్ తోనే మనం తీయడం జరిగింది. తీసిన తర్వాత నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేశాము. ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ కూడా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రివెంట్ చేయాలంటే మనకి పేరెంట్స్ అనేది కూడా ఎప్పుడు పిల్లలు మానిటర్ చేస్తూ ఉండాలి. అలాగే నోట్లో ఏది పెట్టుకొని ఆడుకోవద్దు అని స్ట్రిక్ట్ గా వాళ్ళకి చెప్పాలి. చెప్పడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు అనుమానం ఉండి ఒకవేళ పిల్లవాడు ఏదైనా పెట్టినాడేమో, సడన్ గా దగ్గుతున్నాడు ఆడుకుంటూ అంటే సడన్ గా లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అటువంటి సినారియోలో ఇమీడియట్ గా మీరు ఒకవేళ డౌట్ ఉన్నా కానీ స్పెషలిస్ట్ని కలిసి ఒక ఎక్స్రే తీస్తే బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే మనకి ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. తెలుసుకుంటే మనకి వాళ్ళ లైఫ్ రిస్క్ అనేది పడకుండా మనం కాపాడవచ్చు. థ్యాంక్ యూ.